సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటూ సాగుతున్న లేటెస్ట్ సెన్సేషన్ కాయాదు లోహర్ కి ఇప్పుడు మరో భారీ అవకాశం దక్కింది. డ్రాగన్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆమెకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మలయాళ స్టార్ అయిన టొవినో థామస్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చేసింది. ఈ పీరియడ్ డ్రామా పేరు పల్లి చట్టంబి. దీన్ని డీజో జో సాంటోని డైరెక్ట్ చేస్తున్నారు. జూన్ 23 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని సినిమాలతో కాయాదు మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే డ్రాగన్ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ తర్వాతే ఆమె పేరు మలయాళ పరిశ్రమలో గట్టిగా వినిపించడం మొదలైంది. ఇప్పుడు పల్లి చట్టంబిలో ఆమెకు కీలక పాత్ర ఉండడంతో ఇది ఆమె కెరీర్ లో మరో కీలక అడుగు కానుంది. టొవినో థామస్ ఇటీవల నరివెట్ట అనే థ్రిల్లర్ లో మెప్పించిన ఆయన ఇప్పుడు 1950ల కాలంలో నేపథ్యంగా ఉండే ఈ సినిమాలో మలయాళీ వలస కూలీల జీవితాన్ని పెద్ద తెర మీద చూపించబోతున్నారు. టొవినో కెరీర్ లో మిన్నల్ మురళి, 2018 మాయానది వంటి విభిన్నమైన పాత్ర తర్వాత ఇది మరో కొత్త తరహా ఛాలెంజ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డీజో జో సాంటోని క్వీన్ జనగణమన, అలాగే మలయాళీ ఫ్రమ్ ఇండియా వంటి హిట్ సినిమాల దర్శకుడు. కథా నేపథ్యం సామాజిక చైతన్యాన్ని, భావోద్వేగాలను కలగలిపేలా ఉండడంతో డీజో స్టైల్ కు ఇది సరైన సినిమా అవుతోంది. కథ 1957 నుంచి 58 మధ్య కాలంలో కేరళలో ఉన్న హై రేంజ్ ప్రాంతాల్లో స్థిరపడిన వలస రైతుల జీవితాలను ఆధారంగా ఉంటుందట. ఇది కేవలం ఒక పీరియడ్ డ్రామా కాదు, ఇది భారతదేశ స్వాతంత్రానంతరం దాచిన చరిత్ర పుటల్ని తెరపై చూపించబోతున్న చిత్రం. ఇందులో మనుషుల హృదయాలకు దగ్గరగా ఉండే అజ్ఞాత గాథలు వెలుగులోకి రానున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ విషయానికి వస్తే ప్రఖ్యాత నేషనల్ అవార్డు విన్నింగ్ దిలీప్ నాథ్ దీనికి వర్క్ చేస్తున్నారు. 1950ల కాలంలోని వ్యవసాయ ప్రాంతాల్ని, వలస జీవన శైలిని నిశితంగా చూపించేందుకు ఆయన వర్క్ బాగా హైలైట్ అవుతోంది. ఈ సినిమా ద్వారా కయాదు లోహర్ మలయాళ పరిశ్రమలో మరింత బలంగా నిలబడే అవకాశం దక్కుతోంది. వరుసగా విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ నటిగా ఎదుగుతున్న ఆమెకు ఇది మరొక ఫెదర్ ఆన్ ది క్యాప్ గా మారనుంది. విభిన్న పీరియడ్ డ్రామాల్లో కనిపించేందుకు ఆమె చూపిన ఆసక్తి ఆమె స్క్రిప్ట్ సెలెక్షన్ ని తెలియజేస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.